18 రోజుల పసికందును కన్న తండ్రి అంతమొందించాడు. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన ఆ తండ్రి ఆయు తీశాడు. ఈ అనుమానుష్య ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. జోగిపేట ఎస్ఐ గిరి శ్రీకాంత్ వివరాల ప్రకారం పట్టణానికి చెందిన పోతరాజు కృష్ణ కొంతకాలంగా ఓ వాటర్ ప్లాంట్ లో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన అల్లం గౌరమ్మను 2 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ స్థానిక భరత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. 18 రోజుల క్రితం వీరికి బాబు జన్మించాడు. కొంతకాలంగా పని మానేసిన కృష్ణ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే శనివారం వంట చేయడం లేదని భార్యపై దాడి చేశాడు. అదే కోపంలో పసికందును ఆమె చేతిలో నుంచి బలవంతంగా లాక్కుని నేలకేసి బాదాడు. భార్య కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. స్థానికులు శిశువును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందజేస్తారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రి కసాయవాడలా మారిపోయిండు. సో కన్న బిడ్డను 18 రోజుల పసికందును అత్యంత దారుణంగా నేలకేసి కొట్టిన పరిస్థితి. సో మనం వివరాలు కనుక చూస్తే జోగిపేటలో వాసవి నగర్లో ఉంటున్నటువంటి పోతరాజు కృష్ణ అనే వ్యక్తి 2 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి అదే ఏరియాకి సంబంధించినటువంటి గౌరమ్మ అనే ఎవరైతే యువతి ఉందో ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అతను వాటర్ సప్లయర్గా పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే కొంతకాలంగా మనకు మద్యానికి బానిసైనటువంటి కృష్ణ మనకు అందులో భాగంగా గొడవలు బాగా కుటుంబంలో భార్యతో బాగా గొడవ పడుతున్న పరిస్థితి. సో నిన్న ఈ 2 రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంట్లో. సో ఈ గొడవల కారణంగా గౌరమ్మ ఇంట్లో వంట చేయలేదు. సో వంట చేయని కారణంగా వంట ఎందుకు చేయలేదనే ఆగ్రహంతో కోపంతో అక్కడే ఉన్నటువంటి పిల్లాడిని తీసుకొని నేలకేసి కొట్టిండు. సో అదే సమయంలో ఆమె తీవ్రంగా కేకలు వేయడంతో భయపడి పారిపోయిండు కృష్ణ. సో వెంటనే ఆ బాధిత ఎవరైతే పసికందు ఉన్నదో చిన్నారిని హాస్పిటల్ తీసుకొని వెళ్తే ఆ మార్గ మధ్యంలోనే చిన్నారి చనిపోవడం జరిగింది. సో 18 రోజుల మగ శిశువు దాడిలో చనిపోవడం జరిగింది. అయితే అంతకుముందే ఇది 2వ సంతానం. ఇప్పుడు ఈ 2వ బాబు ఈ ఘటనలో చనిపోయారు. అంతకుముందు కూడా మొదటి బాబు ఫిట్స్ కారణంగా అనారోగ్యంతో చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. సో ఆ తల్లికి ఇద్దరు సంతానం కలిగినా కానీ ఒక్కరు కూడా మిగిలిన పరిస్థితిలో ఆమె హృదయ విదారకంగా రోధిస్తున్న పరిస్థితి. వెంటనే ఎవరైతే నిందితుడు కృష్ణ ఉన్నాడో అతని మీద వాళ్ళ భార్య గౌరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. సో మొత్తానికి కన్న తండ్రి బిడ్డలను వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాల్సినటువంటి కన్న తండ్రి కసాయవాడిగా మారి తనకు పుట్టిన బిడ్డను కన్న కొడుకును 18 రోజుల కొడుకును అత్యంత దారుణంగా నేలకేసి బాదడంతో ఆ చిన్నారి పసికందు చనిపోవడం జరిగింది. ఈ ఘటన అటు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ తల్లి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నిందితుడి భార్య గౌరమ్మ ప్రస్తుత డిమాండ్ ఏంటంటారు? అంటే నిందితుడు ఆమెను గౌరమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొంతకాలంగా మద్యానికి బాగా బానిసైండు కృష్ణ. సో మద్యానికి బాగా బానిసై భార్యను ఇంటికి వచ్చిన తర్వాత సతాయించడం, భార్యతో గొడవ పెట్టుకోవడం, సో అది బాగలేదు ఇది బాగలేదు ఇట్లాంటి రోజు వాదోపవాదాలు జరుగుతుండడం. సో ఆమెను ఒక్కొక్క రకంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు. మనకు డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస అంటాం కదా. సో అట్లాంటి హింసకు పాల్పడుతూ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఆమె వంట చేయలేదన్న కారణంతో పసికందును తీసుకొని నేలకేసి కొట్టి చంపడం జరిగింది. దీనికి సంబంధించి కఠినంగా కౌన్సిలింగ్ ఇస్తారా, చట్ట ప్రకారము చర్య ఆయనకు ఎట్లా పసికందు చనిపోయింది కాబట్టి ఇది మర్డర్ కిందకే వస్తుంది కాబట్టి హత్యా నేరం కిందకే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతనికి రిమాండ్కు పంపించి ఆ తర్వాత కోర్టు హియరింగ్ అట్లాగే అతన్ని జైలుకు పంపే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మొత్తానికి ఆ తల్లికి ఎవరు మిగలకుండా ఇద్దరు సంతానం కన్నటువంటి ఆ తల్లికి ఎవరు మిగలకుండా పోయారనేది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళని కూడా కొంత కలిసివేస్తున్న పరిస్థితి. రైట్. నిందితుడి భార్య గౌరమ్మ ప్రస్తుతం ఎక్కడున్నారు, అసలు పూర్తి వివరాలు ఏంటి, అక్కడ బంధువులు ఏమైనా చేరుకోవడం జరిగిందా, అక్కడ పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుందంటారు? నిందితుడికి సంబంధించి నిందితుడు చేసిన ఈ దారుణ ఘటన అంటే సభ్య సమాజానికి సంబంధించి ఇది అమానవీయ ఘటన. ఎందుకంటే ఏ జంతువు కూడా అసలు తన పిల్లల్ని తాను చంపుకునే పరిస్థితి ఉండదు. కానీ ఇతడు విచక్షణ కోల్పోయి తాగిన మైకంలో భార్య మీద ఉన్న కోపంని ఆ చిన్నారి పాప మీద చూపించడం చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేపిందని చెప్పవచ్చు. మన గౌరమ్మకు సంబంధించిన వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళు కూడా
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఆమెతో పాటు వెళ్ళారు. ఆమెకు వాళ్ళ బాధిత తల్లిదండ్రులు కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నిందితుడు కృష్ణ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతూ ఉంది. కేసు దర్యాప్తు జరిగితే కానీ పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం లేదు. అక్కడ ఉన్నటువంటి జోగిపేటకు సంబంధించినటువంటి ఎస్ఐ ఏమైనా వివరాలు అందించారంటారా? లేదండి, ఇప్పటి వరకు దీనికి సంబంధించి మా జోగిపేట ఎస్ఐ ద్వారా కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి వివరాలు ప్రకటించే పరిస్థితి ఏమి లేదు. కాకుంటే నిందితుడు వాళ్ళ అదుపులోనే ఉన్నాడు. కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది అసలు ఘటన ఏం జరిగింది, దీని మీద ఛార్జ్షీటు కోర్టులో దాఖలు చేస్తే కోర్టు అతనికి రిమాండ్ విధించే అవకాశం ఉంది. తదనంతరం పూర్తిస్థాయి ఛార్జ్షీటు వేసిన తర్వాత అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ. కొట్టిండు, నన్ను కూడా కొట్టిండు. అలా గులం తీస్తాంది పోతే అక్క వాళ్ళ పిల్లలు వచ్చిన డెడ్ డోర్ అంటే తీయలేడు. నేను తీయాలని ఇద్దరిని అలానే కొట్టిండు. కొట్టినాకలా డోర్ తీయని ఇచ్చింది నాకు. పిల్లాడి ఇదైనాకలా డోర్ తీ. నా పేరు గౌరమ్మ. ఇంట్లో కొట్లాడినట్టు మేము మొన్న కొట్లాడితే నన్ను కొట్టిండు. పిల్లవాడిని మొన్న కొట్టలేడు. ఈరోజు పొద్దుల పాలు ఇచ్చే టైంలో ఎత్తుకుంటా అంటే ఎత్తుకున్నాడు. 2 చెంపలు కొట్టిండు. కొట్టకు, నేను పిఎస్లో పోయి కంప్లైంట్ ఇస్తాను అని నేను అన్నా. అయితే ఎందుకు ఇస్తావు అది అని పిల్లవాడిని నన్ను కొట్టిండు. కాళ్ళు పట్టుకొని కొట్టిండు. ఇట్లా 2 కాళ్ళు పట్టుకున్నాడు, కొట్టిండు. నన్ను కూడా కొట్టిండు. అలా గులం తీస్తాంది పోతే అక్క వాళ్ళ పిల్లలు వచ్చిన డెడ్ డోర్ అంటే తీయలేడు. నేను తీయాలని ఇద్దరిని అలానే కొట్టిండు. కొట్టినాకలా డోర్ తీయని ఇచ్చింది నాకు. పిల్లవాడు ఇదైనాకలా డోర్ తీసి బయటకు వచ్చి అక్కకి చెప్పిన, ఏడ్చుకుంటా అక్క ఇట్లా చేస్తుండే ఇట్లా చేస్తుండక్క అంటే అక్క వచ్చింది. అక్క వచ్చి ఏమైందంటే అక్క ఇట్లా చంపుతున్నాడు అది అని నేను గట్టి ఒరిన. ఒరితే కల అక్క వచ్చింది, హాస్పిటల్ తీసుకొని పోయినాము. 2వ బాబు లేట్ చనిపోయినాడు. ఫిట్స్ వచ్చి అయినా ఇప్పుడు గుర్తుకులేదు సార్. అలా అనుకున్నాడు. నెల ఎవరు లేరు. మా మమ్మీ కూడా లేదు. మా అత్తమ్మ ఉంటుంది కానీ వేరేది కిరాయికి ఉంటుంది, ఆమె రాదు. ఇప్పుడు ఎవరికి తెలియదు ఈ విషయం కూడా. ఇంకా ఎవరికి తెలియలేదు. ఇంకా మా అన్న వాళ్ళకి కూడా ఇంకా ఎవరికి తెలియలేదు. ఫోన్ మళ్ళీ కొట్టిండు. నంబర్లు అన్నీ అలానే ఉన్నాయి. నంబర్ అక్క ఒకటే వచ్చింది, ఎవరు రాలేదు. వాటర్ బండి నడిపిస్తారు.